వెల్కమ్ టు జే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమరావతిలో అభివృద్ధి ఆగిపోయిందన్న చంద్రబాబు. అమరావతి పేరుకు అందరూ అంగీకరించారన్న ఏపీ సీఎం. సైదాబాద్ నిర్మించి అభివృద్ధి చేశారన్న చంద్రబాబు. రాజకీయాల్లో అనుభవం ఉన్న నేతలా వ్యవహరించారంటూ పరుచూరి కితాబు. ఆయన సినిమాలకు మాటలు రాసే అదృష్టం రాలేదని విచారం. పవన్ నవ్వుతూ నిర్వచనం రాయాలనుకుంటున్నానని వీడియోలో వెల్లడి. రాజ్యసభలో ప్రతిపక్షాల ఆరోపణలకు ప్రధాని కౌంటర్. అంబేద్కర్ రాజ్యాంగం వల్లే ఇప్పుడు ఈ సభలో ఉన్నానని వ్యాఖ్య. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంలో భాగంగా రాజ్యసభలో స్పీచ్. భారతీయ న్యాయ సంహిత చట్టం కింద కేసు నమోదైన తొలి ఎమ్మెల్యే. జిల్లా పరిషత్ సమావేశాల్లో రెచ్చిపోయిన కౌశిక్ రెడ్డి. అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డ ఎమ్మెల్యే. కరీంనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన అధికారులు. పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలను విడుదల చేసిన మంత్రి నిమ్మల. దేశాన్ని కరువు రహితంగా మార్చాలంటే నదుల అనుసంధానమే మార్గమని వ్యాఖ్య. గతంలో పట్టిసీమను జగన్ ఒట్టిసీమగా మార్చారని ధ్వజం. ఏపీకి ప్రత్యేక హోదాపై స్పందించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. ప్రత్యేక హోదా తీర్మానాలు ఇచ్చే కాదని వ్యాఖ్య. హోదాపై నిర్ణయం తీసుకోవాల్సింది ప్రధాని మోదీ అని వెల్లడి. చంద్రబాబు రేవంత్ రెడ్డిలు సహచరులు అన్న మల్లు బట్టి విక్రమార్క. చంద్రబాబు ఏపీ సీఎం, రేవంత్ తెలంగాణ సీఎం అన్న ఉప ముఖ్యమంత్రి. 6 గ్యారంటీలను అనుకున్న సమయం కంటే ముందే అమలు చేశామని వెల్లడి. కాంగ్రెస్ సర్కార్పై హరీష్ రావు ఫైర్. పదవికి విరమణ ఉంటుంది, ప్రజాసేవకు విరమణ ఉండదని వెల్లడి. నాయకుడు అనేవాడు నిత్యం ప్రజల్లోనే ఉండాలని సూచన. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, రాజధాని అమరావతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం శ్వేతపత్రం విడుదల చేశారు. ఉద్యోగ ఉపాధి కోసం తాను అమరావతిని నిర్మించాలని చూస్తే జగన్ విధ్వంసం సృష్టించారని విమర్శించారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక విద్యార్థులు ఇక్కడి నుంచి వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం చేసిన అరాచక పనుల కారణంగా వరల్డ్ క్లాస్ క్యాపిటల్ గా మారాల్సిన అమరావతి ఇప్పుడు దెబ్బతిందన్నారు. అమరావతిలో అభివృద్ధి ఆగిపోయిందన్నారు. విధ్వంసం ప్రారంభమైంది. నెక్స్ట్ ఇది మీరు చూస్తే 19 పవర్కి వచ్చాడు. ఫస్ట్ యాక్ట్ వాజ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ప్రజా వేదిక. నో రిటర్న్ ఆర్డర్స్, నో అకౌంటబిలిటీ, జవాబుదారీతనం లేదు. ఒక చిన్న ప్రాపర్టీ కొట్టాలన్నా నిర్ణయం చేసేటప్పుడు ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో కావాలి. ఎలాంటి ప్రొసీజర్ ఫాలో కాకుండా ఇది చేయడం. అక్కడి నుంచి 3 రాజధానులు అనౌన్స్ చేయడం, ఆ నుంచి బీసీజీ రిపోర్ట్ ఒకటి తేవడం, జిఎన్ రావు కమిటీ వేయడం, కేబినెట్ సబ్ కమిటీలు వేయడం, ఎన్ని విన్యాసాలు చేయాలనో అన్ని విన్యాసాలు చేసి విధ్వంసానికి ఏం చేయాలో అన్ని చేసే పరిస్థితి. ఈ విధంగా ఉన్నటువంటి ప్రజావేదిక ఈ విధంగా తయారు చేశారు. అది అట్లనే ఉంది ఇప్పటికి కూడా. దాన్ని కూడా మిమ్మల్ని అడిగాం. చాలా మంది అంటున్నారు శాశ్వతంగా అట్నే ఉండాలి, అక్కడి నుంచే స్ఫూర్తి రావాలి, ప్రజల్లో కూడా కసి పెరగాలి. అది చూసినప్పుడంతా కసి పెరిగి మేమందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే కక్షతో పనిచేసే పరిస్థితి రావాలని చెప్పి కోరుతున్నారు. అది కూడా ఒకసారి ఆలోచించే సబబుగా అనిపిస్తుంది. మనం దాన్ని అట్లే పెట్టాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్లో నేను ఒక రాక్స్ అన్ని ఒక రాక్ గార్డెన్ పెట్టా. భవిష్యత్తు తరాలు చూడాలంటే ఈ ప్రాంతం ఏ విధంగా ఉందో ఆ రాక్ గార్డెన్కి పోతే ఈ విధంగా రాళ్లుండేటివి, ఇక్కడి నుంచి ఈ మహానగరం వచ్చిందని చూడడానికి ఆ రోజు పెట్టాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు 1631 రోజులు. ప్రపంచంలో ఎక్కడా ఇంత ప్రొటెస్ట్ ఉండదు. ఎన్ని అవమానాలు పొందాలో అన్ని అవమానాలు పొందారు. రాష్ట్ర భవిష్యత్తుకు ముందుకొచ్చారు. సెంటిమెంట్ వదులుకొని రాష్ట్రం బాగుంటే మేం బాగుంటాం ఉదారంగా ఆ రోజు భూమి ఇచ్చారు. భూమి ఇచ్చిన వాళ్ళు రోడ్డు మీద పడ్డారు. ఎన్ని అవస్థలంటే ఇలాంటి అమ్మాయిలందరినీ, మహిళల్ని ఎంత అవమానం చేయాలంత అవమానం చేశారు. తిరుపతి యాత్రకు వెళితే ఎంత రోడ్డు మీద
మట్టిలో గులకరాళ్ళలో కూర్చొని భోంచేసే పరిస్థితికి వచ్చారు. పక్కన హాల్స్ కూడా ఇవ్వనీయకుండా చేశారు. ఒక రాజకీయం కాదు, ఊర్లోకి పోతే ఇది చేశారు. కడాన శ్రీకాకుళం వరకు పోవాలని యాత్రకు పోతే మధ్యలోనే దాడులు చేస్తే అక్కడనే వదులుకొని వచ్చే పరిస్థితికి వచ్చారు. ఎక్కడ చూసినా రాళ్లతో వీళ్ళ ఇష్ట ప్రకారం చేశారు. ఇవాళ త్యాగం ఊరికే పోదు. అదే నేను చెప్పిన చరిత్ర అన్నాను. ఆ చరిత్ర తిరగరాయడానికే ప్రతి ఒక్కరు త్యాగాలు చేశారు. ఆ త్యాగాలు చరిత్ర ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 3వ రోజు కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జనసేనానికి స్థానిక నేతలు, జనసేన కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఇక ఈ పర్యటనలో భాగంగా ఆయన సూరప్ప త్రాగునీటి చెరువు, వాకతిప్ప ఫిషింగ్ హార్బర్లతో పాటు ఉప్పాడలో కోతకు గురైన తీర ప్రాంతాన్ని పరిశీలించారు. తుఫాన్ పరిస్థితులపై ఫోటో గ్యాలరీని కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా తీర ప్రాంతం కోతకు గురి కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై పవన్ అధికారులతో చర్చించినట్టు సమాచారం. పిఠాపురంలో వారాహి సభలో పవన్ పాల్గొననున్నారు. ఈ సభలో డిప్యూటీ సీఎం హోదాలో ఆయన ఇచ్చే ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తన క్యాంపు కార్యాలయంలో ఆ పార్టీ ముఖ్య నాయకులు ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కలిశారు. ఈ సందర్భంగా ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలతో పాటు తదుపరి కార్యాచరణపై వారితో జగన్ చర్చించినట్లు సమాచారం. కమ్యూనిస్టు భావజాలం ఉన్న మనిషి మీ అందరికి తెలుసు. ముందు ఆయన కమ్యూనిస్టులతోనే కలిశాడు. కమ్యూనిస్టు భావజాలం ఉన్నా కూడా భగవంతుడిని నమ్మి ఆ వారాయికి మాల ఆయన వేసుకుని దానికోసం 10 రోజులు మళ్ళీ ఆ మాలలో అలా మనకు కనపడతా అంటే ఎంతో ముచ్చటగా కనిపిస్తున్నాడండి. అలా చూస్తా అంటే ఆయన ఏమన్నా పవన్ కళ్యాణ్ 5 సంవత్సరాలు ఒక పక్క నువ్వు అలా 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 రాజకీయాల్లో ఎదిగిపోవాలని కోరిక, ఒక పక్క మళ్ళీ సినిమాలు ఏమైపోతాయి అప్పుడప్పుడు. ఎందుకంటే సినిమాలు చేసుకోవడానికి ప్రభుత్వాలు పర్మిషన్ ఇస్తారండి. కాబట్టి వీళ్ళలాగా 100 రోజులు 150 రోజులు అయితే ఎవరు. అప్పుడంటే అన్నగారు 19 రోజులు 20 రోజుల్లో నా దేశం లాంటి సినిమాలు ఇలాంటివన్నీ 19-20 days లో పూర్తి చేశారండి అన్నగారు. అలాంటి టెక్నిక్ ఏదన్నా మీరు కూడా కనిపెట్టి పవన్ కళ్యాణ్ సినిమాకి ఈ ఫైట్లు ఇవి ఇంత రోజులు ఆ డిజిటల్ వర్క్లు ఇంత అక్కర్లేదండి. అంత మంచి అథారింటికి దారేదిలో ఏమున్నాయండి? ఒక లైను, గుండెల్ని హత్తుకునే లైన్ ఎంత అద్భుతంగా ఆడేసింది సినిమా. సో మీ కెపాసిటీకి పవన్ కళ్యాణ్ అద్భుతమైన లైన్ తీసుకుని ఇంత ఖర్చులు పెట్టకుండా, ఎందుకంటే భయంకరంగా సినిమా ఖర్చులు పెరిగిపోయి చాలా మంది సినిమాలు తీయక 24 క్రాఫ్ట్లు కూడా ఇబ్బంది పడుతున్నాయి. మా 24 క్రాఫ్ట్ల తరఫున కూడా మీకు నేను ఒక విన్నపం చేస్తున్నాను. ఒక్కసారి మా 24 మందితో సెపరేట్ గా మమ్మల్ని బెజవాడ రమ్మన్నా సరే, లేదు మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు మా 24 క్రాఫ్ట్లు 72 మందితో కూర్చుని మీ సమస్యలు ఏంటని మీరు వింటే సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారికి తెలియజేసి అయితే వారిని కూడా పిలిచి వారికి మీతో కూర్చుని మా కష్టాలు, నిర్మాతల కష్టాలేంటి, టెక్నీషియన్ల కష్టాలేంటి, ఇవన్నీ కూడా మీరు విని అటు రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత మేలు చేస్తారో మిమ్మల్ని ఎంత వాణ్ణి చేసిన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కూడా అంత మేలు చేయాలి మీరు అని కోరుకుంటూ, మీరు దినదినాభివృద్ధి పొందుతూ ఇంతింతై ఒటుడింతై మరియు తానింతై నభోమండలం పోయినంతై అన్నట్టుగా ఇంకా ఇంకా ఎదిగి అద్భుతమైనటువంటి జీవితంలో కొనసాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యసభలో తిప్పికొట్టారు.
తమది 1/3 ప్రభుత్వం అంటూ ప్రతిపక్షాలు అంటున్నాయని, వారి మాట నిజమేనంటూ ఇప్పటికీ కేవలం 10 ఏళ్ల పాలన మాత్రమే పూర్తయిందని, మరో 20 ఏళ్లు మిగిలే ఉన్నాయని రిటార్డిచ్చారు. పరోక్షంగా మమ్మల్ని మరో 20 ఏళ్లు అధికారంలో ఉండాలని కోరుకుంటున్నందుకు ప్రతిపక్షాలకు ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. ప్రతిపక్ష నేతల మాటలు నిజం కావాలని కోరుకున్నట్లు మోదీ తెలిపారు. ఈ మేరకు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. రాజ్యాంగం గొప్పదనాన్ని కీర్తిస్తూ అంబేద్కర్ రాజ్యాంగం వల్లే తాను ఇప్పుడు ఇక్కడ మాట్లాడగలుగుతున్నానని చెప్పారు. आदरणीय सभापति जी, चुनाव के दरमियान मैं देशवासियों को कहता था कि जो 10 साल हमने काम किया है, हमारे जो सपने और संकल्प है, उसके हिसाब से तो ये एपेटाइजर है, मेन कोर्स तो अभी शुरू हुआ। आदरणीय सभापति जी, आने वाले 5 साल मूल सुविधाओं के सैचुरेशन के, और हम एक सामान्य नागरिक की जो रोजमर्रा की जिंदगी की आवश्यकताएं होती हैं, एक गरिमापूर्ण जीवन जीने के लिए जिन व्यवस्थाओं की, जिन सुविधाओं की, जिस प्रकार के गवर्नेंस की आवश्यकताएं होती हैं, हम इन मूलभूत सुविधाओं के सैचुरेशन का युग के रूप में उसको परिवर्तित करना चाहते हैं। आदरणीय सभापति जी, आने वाले 5 वर्ष गरीबों के खिलाफ निर्णायक लड़ाई के हैं। आने वाले 5 वर्ष गरीबी के खिलाफ, गरीबों की लड़ाई, और मैं मानता हूं गरीब जब गरीबी के खिलाफ लड़ाई के लिए एक सामर्थ्य के साथ खड़ा हो जाता है, तो गरीबों की गरीबी के खिलाफ की लड़ाई सफलता को प्राप्त करती है। और इसलिए आने वाले 5 साल गरीबी के खिलाफ लड़ाई के निर्णायक वर्ष हैं, और यह देश गरीबी के खिलाफ लड़ाई में विजयी होकर के रहेगा। ये पिछले 10 साल के अनुभव के आधार पर मैं बहुत विश्वास से कह सकता हूं। దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన కొత్త నేర చట్టాల కింద బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. కరీంనగర్ పోలీసులు ఎమ్మెల్యేలపై కేసు నమోదు చేశారు. దేశంలో కొత్త నేర చట్టాల కింద ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయడం ఇదే ప్రథమం. కాగా జిల్లా పరిషత్ మీటింగ్ లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రెచ్చిపోయారు. అధికారులు తోటి ప్రజాప్రతినిధులను అసభ్య పదజాలంతో దూషించారు. పార్టీ మారిన ప్రజాప్రతినిధులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గాజులు వేసుకుని వెళ్లారు, మీరేదో బతుకా అంటూ మండిపడ్డారు. నువ్వెంత, నీ కథ ఎంత, ఎక్కువ రోజులు ఉండవు, పోరా బై పోపో అంటూ అసభ్య పదజాలంతో దూషించారు. కాంగ్రెస్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ పైన తిట్లదండకం చదివారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై అధికారులు, ప్రజాప్రతినిధులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కొత్త నేర చట్టాల కింద కేసు నమోదు చేశారు.
పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా డెల్టాకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నీటిని విడుదల చేశారు. మోటార్లు, యంత్రాలకు పూజలు చేసిన అనంతరం సాగు, త్రాగునీటిని ఆయన విడిచిపెట్టారు. 4, 5, 6 పంపుల ద్వారా 1050 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు పోలవరం ఎమ్మెల్యే చిటి బాలరాజు, ఇతర నేతలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ దేశాన్ని కరువు రహితంగా మార్చాలంటే నదుల అనుసంధానమే మార్గమని, ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది సీఎం చంద్రబాబేనని అన్నారు. 5 ఏళ్ల తర్వాత గోదారమ్మ పరవలు తొక్కుకుంటూ కృష్ణమ్మ వైపు పరుగులు పెడుతూ వస్తోందని తెలిపారు. పట్టిసీమ ద్వారా ఏటా 80 టీఎంసీల నీటి వినియోగం జరుగుతోందన్న గతంలో పట్టిసీమను జగన్ ఒట్టిసీమగా మార్చారని చూపెట్టారు. ఇప్పుడు అదే బంగారమైందన్నారు. ఒక్కటే మార్గం, నదుల అనుసంధానం ఒక్కటే మార్గం, గార్లెండింగ్ ఆఫ్ రివర్స్ ఒకటే మార్గం అని ఆ రోజు మన తెలుగు బిడ్డ కేఎల్ రావు గారు ఆ రోజు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాలనేటువంటి వ్యక్తి, నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు 2014లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నదుల అనుసంధానం ఏదైతే ఉందో అది పోలవరం ప్రాజెక్టు తోటే సాధ్యమవుతుంది. ఆ పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసుకోవడం ద్వారా ప్రతి సంవత్సరం కూడా వృధాగా 3000 టీఎంసీల నీరు ఏదైతే గోదావరి నీరు సముద్రంలో కలిసిపోతూ ఉందో ఆ పోలవరం ప్రాజెక్టు ద్వారా ఆ వరద నీటిని ఒడిసిపట్టి ఆ వరద గోదావరి నీరుని ఏదైతే డెల్టా స్థిరీకరణతో పాటుగా ఏదైతే శ్రీశైలం నుంచి బ్యాక్కి అటు రాయలసీమకి అందించడం, ఉత్తరాంధ్ర వరకు కూడా ఈ యొక్క గోదావరి జలాలను తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చగలిగేటువంటి ప్రాజెక్టుగా పోలవరం ప్రాజెక్టుని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2014లో ఎన్నో ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే ఆ రోజు మీ అందరికీ తెలుసు ఏదైతే గోదావరి సంబంధించిన పోలవరంకి ముంపు మండలాలు ఏవైతే ఉన్నాయో ఆ 7 ముంపు మండలాలు కూడా తెలంగాణలో ఉంటే మరి ఆ రోజు నరేంద్ర మోడీ గారితో మరి ఆ రోజు మాట్లాడి రేపు గవర్నమెంట్స్ స్టేట్ గవర్నమెంట్లు ఫామ్ అయిన తర్వాత ఆ ముంపు మండలాల్ని మనం బదిలీ చేసుకోవడానికి అవకాశం ఉండదు అని ఆ రోజు ఒక ఆర్డినెన్స్ ని తీసుకొచ్చి మరి ఆ రోజు 7 ముంపు మండలాల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేయడం ద్వారా మాత్రమే ఈరోజు ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అవుతుంది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుకి నిదర్శనం. అయితే ఏదైతే ఆ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మరి ఒక 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాల్లో అవే కాలపరిధి అవుతుంది కాబట్టి ఈ లోపుగా మరి ఏదైతే ఆ వరద నీటిని వృధాగా పోనివ్వకుండా కొంతమేరైనా ఏదైతే ఎత్తిపోతల ద్వారా ఆ రోజు పట్టిసీమకి ఆయన రూపకల్పన చేసి మరి ప్రతి సంవత్సరం కూడా 80 టీఎంసీల నీరుని ఈ పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు పంపించడం ద్వారా అక్కడ త్రాగునీరు, సాగునీరు అవసరాలు తీర్చాలనే విషయంతో ఆ రోజు 14లో 19 మధ్య మరి ఏదైతే ఈ యొక్క పట్టిసీమను ఆయన ప్రారంభించడం, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి ఇది పట్టిసీమ కాదు ఒట్టిసీమ అని ఆ రోజు మరి హేళన చేసినటువంటి పరిస్థితి ఆ రోజు అసెంబ్లీలో నేను కూడా ఎమ్మెల్యేగా నేను ఆ రోజు కూడా చూడడం జరిగింది. కానీ ఆ పట్టిసీమే ఈరోజు ఒక బిడ్డ అంబటి రాంబాబు మాట్లాడుతూ ఉన్నారు, నీవు రివర్స్ టెండరింగ్ అని చెప్పి పోలవరాన్నే రివర్స్ చేసి పోలవరాన్ని విధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఇవాళ మేం చెప్పడం కాదు, సాక్షాత్తు ఐఐటి హైదరాబాద్ ప్రత్యేక హోదా రాష్ట్ర ప్రభుత్వాల తీర్మానాలు చేసినంత మాత్రాన ఇచ్చేది లేదని, అలా అయితేనే దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా చేస్తాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ కార్యాలయంలో అమ్మ పేరుతో ఆయన మొక్క నాటారు. అనంతరం మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై తాను ఇప్పుడే ఏమీ చెప్పలేనన్నారు. ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాల్సింది ప్రధాని మోదీ అన్నారు. బీహార్ రాష్ట్రానికి ఇది వర్తిస్తోందని స్పష్టం చేశారు. హోదా ఎందుకు ఇవ్వలేదో గతంలోనే స్పష్టంగా చెప్పామన్నారు. ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నట్టు చెప్పారు. ఆ నిధుల ద్వారా ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. ఏపీ అభివృద్ధికి ఎలాంటి సహకారం కావాలో ఆలోచించి ముందుకు సాగుతామని హామీ ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం కారణంగా పోలవరం సమస్యల్లో ఉందన్నారు. పోలవరం నిర్మాణానికి కేంద్రం సహకారం ఉంటుందన్నారు. సంరక్షణ విషయంలో బాధ్యత తీసుకోవాలనేటువంటి పిలుపుని ఆయన ఇవ్వడం జరిగింది. సో అందులో భాగంగా ఈరోజు స్టీలుకి సంబంధించి భారీ పరిశ్రమలకు సంబంధించి కార్యాలయ ఆవరణ ఏదైతే ఉందో ఉద్యోగ భవన్లో ఉన్నతాధికారులతో కలిసి ఒక చెట్టుని నాటడం జరిగింది. పర్యావరణ విషయంలో గొప్ప మార్పులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఇది. ఇవాళ అదో కూడా పార్లమెంట్ సభ్యులందరితో కూడా ఈవినింగ్ ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడ మేము ఆయన్ని కలవడం జరుగుతుంది. ఏదైతే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సంబంధించి అనేక విషయాల్లో మేము కొన్ని విషయాల్ని పరిశీలించడం జరిగింది. ముఖ్యమంత్రి గారితో కూడా సమావేశం అయ్యాక ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి
కేంద్రం నుండి ఏ విధమైనటువంటి సహకారం కావాలనేటువంటి విషయాల మీద లోతుగా ఆలోచన చేసి తప్పనిసరిగా ఆ దిశగా కేంద్రం ముందుకు వెళ్తుందనేటువంటి విషయాన్ని చెప్తుంది. ఇప్పుడు విభజన చట్టం అనేది మేము ఆవేళ ఏదైతే ఫైనాన్స్ కమిషన్ ఉన్నటువంటి అభ్యంతరాల దృష్ట్యా ఏదైతే ప్రత్యేక హోదాలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఇవ్వడానికి ఆవేళ కేంద్ర ప్రభుత్వం సిద్ధపడింది. ఈపాటికే ఏదైతే హోదాలో ఉన్నటువంటి అనేక అంశాలని ఈపాటికే ఫుల్ఫిల్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కేంద్రం. ఇంకేమైనా ఉంటే కూడా ఇవాళ కేంద్రంలో రాష్ట్రంలో ఒకే కూటమికి సంబంధించినటువంటి ఎన్డీఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో రాష్ట్ర అభివృద్ధి విషయంలో విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి కష్టాలు తెలుసుకుని వాటిని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఇదే తీర్మానాలు చేస్తే ఇచ్చేటువంటి సబ్జెక్ట్ కాదండి. ఈ లెక్కన దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా తీర్మానం చేస్తే ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ ఉంటుందండి. ఇప్పుడు ప్రభుత్వం మారి 12వ తారీఖున ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, వేటకి 20 రోజులు అయింది. లా అండ్ ఆర్డర్ పాత లా అండ్ ఒక సిస్టానికి ఆంధ్రప్రదేశ్లో అలవాటు పడిపోయారు. ఏదైతే గత 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే ఉందో అదే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఇంకా కంటిన్యూ అవుతుంది. 15-20 ఒక నెల రోజుల సమయంలో ఆంధ్రప్రదేశ్లో మనం ఏం మాట్లాడుకున్నా గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త సంస్కృతి అలవాటై గతంలో ఎప్పుడూ లేనంతగా ఎన్నికల వరకే కానీ రాజకీయాలు ఎన్నికల అయ్యాక కూడా రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని వ్యక్తిగతంగా దాడులు, ఆస్తుల మీద దాడులు, వ్యాపారాల మీద దాడులు, ఇవన్నీ కూడా సిస్టమ్ ఆంధ్రప్రదేశ్లో డెవలప్ అయి ఉంది గతం నుంచి 5 ఏళ్ళ నుంచి. వాటిని కంట్రోల్ చేయడానికి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వానికి ఒక 2-3 నెలల సమయం పడుతుంది. ఇప్పుడు ప్రత్యేక హోదా ఇప్పుడు నేను చెప్పేది కాదు, ప్రత్యేక హోదా విషయం కట్టుబడి ఉందా అంటే ప్రధానమంత్రి గారు చెప్పేటువంటి విషయం. కానీ గతంలో ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అనేటువంటి విషయాల మీద క్లియర్ కట్గా కేంద్ర ప్రభుత్వం కారణాలు చెప్పింది. ఇప్పుడు ఆ కారణాలు అయితే మారవు కదా. ఏదైతే ఫైనాన్స్ కమిషన్లో రికమెండేషన్స్ ఉన్నాయో వాటిని చెప్పడం జరిగింది. చూస్తారు ప్యాకేజీ ద్వారా చాలా సహకారం ఇచ్చారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో చెప్పినట్లో హోదాలో ఉన్నటువంటి విషయాలు చాలా మట్టుకు అమలయ్యాయి. విద్యా సంస్థల విషయంలో కానీ ఏదైనా ఆఖరికి ఏదైతే మనం 13-14 ఫైనాన్స్లో మనకి పెండింగ్ ఉందో అది కూడా మనకి 10,000 కోట్లు 11,000 కోట్లు దాదాపు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకరించింది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. భవిష్యత్తులో కూడా సహకరించడానికి సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా పోలవరం విషయం రాష్ట్రంలో పరిపాలనను గాలికి వదిలేశారు. ప్రతీకారం పగ మీద దృష్టి పెట్టారని కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొని ప్రసంగించారు. మొత్తం గ్రామ పంచాయతీలన్నీ ఆగమాగమైతా ఉన్నా ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నటువంటి పరిస్థితి ఉంది. స్కూళ్లలో పోతే మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజనం పెట్టే కార్మికులకు 7 నెలల నుంచి జీతాలు లేవు. వాళ్ళందరూ కూడా ఆగమాగమవుతున్నారు. వంట వండిన సామాన్కు పైసలు లేవు. వంట వండిన పని చేసిన వాళ్లకు జీతాలు లేనటువంటి పరిస్థితి ఇలా స్కూళ్లలో ఉన్నది. నిన్నేదో స్కూల్లో చెప్తున్నారు మా సర్పంచ్ గారు, కరెంటు బిల్లు కట్టలేదని స్కూల్కి కరెంటు కట్ చేసిందట. అంటే ఈ ప్రభుత్వానికి అసలు పరిపాలన చేతనైతలేదు. పాలన గాలికి వదిలేసిండ్రు. ఎక్కడ చూసినా ఆత్మహత్యలు, ఎక్కడ చూసినా మానభంగాలు, మర్డర్ కేసులు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి. నిన్న మనం చూసినాం ఖమ్మం జిల్లాలో ఒక రైతు పురుగుల మందాగి ఆత్మహత్య చేసుకున్న వీడియో మనందరం కూడా చూసాం. ఇప్పుడే ఈడ కూర్చొని చూస్తున్నా ముఖ్యమంత్రి గారి జిల్లా మహబూబ్ నగర్ లో కలెక్టర్ ఆఫీస్ లో ఇంకో రైతు ఇవాళ పురుగుల మందు దాగిన వీడియో వస్తా ఉన్నది. అంటే ఈ రాష్ట్రంలో పాలన గాలికి వదిలేసిండ్రు. కేవలం ప్రతిపక్షాల మీద కేసులు, కుట్రలు తప్ప పరిపాలన చేతనైతలేదు. అందుకే రోజు కూడా ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి, రేప్ కేసులు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ ఆగమైపోయింది. రైతు బంధు అయితే దిక్కే లేదు. కేసీఆర్ ఉండగా జూన్ నెలలో ఖచ్చితంగా రైతు బంధు పడ్డది. ఇవాళ జూలై వచ్చినా ₹1 కూడా రైతు బంధు ఇవ్వకుండా ఇవాళ రైతుల ఉసురు పోసుకుంటా ఉన్నారు. ఏమన్నంటే ఏరివేత, ఎవరికి గీత పెడదాం, ఎవరికి కోత పెడదాం, ఎవరికి బంధు పెడదాం, ఎంత కమ్మి చేద్దామని ఆలోచన చేస్తున్నారు తప్ప సకాలంలో రైతు బంధు ఇవ్వడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. పాపం అవ్వా తాతలకు ఆ 2000 పింఛన్ కూడా వస్తలేదు. కేసీఆర్ ఉండగా 200 పెన్షన్ 2000 చేస్తా అంటే బరాబర్ 2000 చేసి ఇచ్చిండు మన కేసీఆర్. వీళ్ళు 4000 చేస్తామన్నారు. ఇంటికి 2 పింఛన్లు ఇస్తామన్నారు. అవ్వకిత్తం, తాతకిత్తామన్నారు.
ఇంట్లో కొడుకు ఉద్యోగం చేసినా ఇస్తామన్నారు, 4,000 ఇస్తామన్నారు. 4,000 ఎటుపోయినాయో, ఇంటికి 2 పింఛన్లు అడిగిపోయినాయో, కొడుకు నౌకరుంటే పింఛన్ అడిగిపోయిందో కానీ ఇచ్చే 2,000 కూడా వస్తలేవు. 2 నెలల పింఛన్ బాకీ పడ్డారు. మే నెల పెన్షన్ రాలే, జూన్ నెల పెన్షన్ రాలే, 2 నెలల పెన్షన్ బాకీ పడ్డారు. ఏప్రిల్ నెల పెన్షన్ మొన్న ఇచ్చిర్రు, జూన్ 25 తారీఖు ఇచ్చిర్రు, అది ఏప్రిల్ది. మే బాకీ, జూన్ బాకీ. అంటే పక్కన ఆయనేమో ఆంధ్రప్రదేశ్లో 4,000 ఇచ్చిండ్రు, ఈయన 4,000 ఎడవైనాయి. బాండ్ పేపర్ల మీద రాసి ఇచ్చిర్రు, 100 రోజుల్లో 4,000 పింఛన్ ఇస్తామన్నారు. 4,000 దిక్కు లేదు, ఇంటికి 2 పింఛన్లు దిక్కు లేవు, నౌకరున్నోళ్ళకి పింఛన్ లేదు, ఇచ్చే 2,000 కూడా ఇయ్యని పరిస్థితి ఏర్పడ్డది. పింఛన్లు రావు, కరెంటు సరిగా రాదు, స్కూళ్ళల్లో కరెంటు కట్ అయిపోయింది, మధ్యాహ్న భోజనం వాళ్ళకు జీతాలు లేవు, పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు లేవు, ఊర్లలో చెత్తెత్తుడు బంద్ అయిపోయిన పరిస్థితి ఉన్నది. రైతు బంధు రాదు, కళ్యాణ లక్ష్మి చెక్కులు 7 నెలల కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తలేవు. ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు గురు శిష్యులు కాదని, వారు సహచరులేనని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క అన్నారు. ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి కూడా పలువార్లు చెప్పారని గుర్తు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఏపీ సీఎంగా, రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా ఉన్నారన్నారు. వారిద్దరి మధ్య గురు శిష్యుల సంబంధం ఉందని చెప్పేవారివి అవగాహన లేని మాటలన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు, శిష్యుడేంది, ఆయన గురువు ఏంది, నేను శిష్యుని ఏంది, సహచరుడు అని ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పాడు. కావాలని కొద్దిమంది బురద వేయటం కోసం మాట్లాడేటువంటి వాళ్ళకి ఆ చెప్పిందని ఒకసారి వింటే సరిపోతుందని నేను అనుకుంటున్నాను. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి, ఇక్కడ సహచరులే కదప్ప, గురు శిష్యులు అనే పదానికి అర్థమే లేదు. ఎవరైనా మాట్లాడితే ఆయన ఏమన్నాడో మరి వినుంటారు, అన్నోడిని ఏదో చేస్తారు, నేను అనలేను. కానీ ఒకసారి చేసిన తప్పిదాలన్నీ ప్రజాస్వామ్యంలో ఎప్పుడు చేసిన తప్పిదాలన్నీ మనం వెంటాడుతూనే ఉంటాయి. లేదు, దాని గురించి కూడా ఎగ్జామిన్ చేస్తాం. రైతు భరోసా గురించి ఒక ఆయన మాట్లాడుతూ నిన్న, గుట్టలో ఇచ్చినోడికి ఇచ్చారు, కొండలున్నోడికి ఇచ్చారు, రోడ్డు వేసినోడికి ఇచ్చారు, మీరు మా డబ్బులు కదా అంటే చర్చ పెడదాము. మేము అడగోలుగా దారి పోస్తామని చెప్పలేదు కదా. ప్రజల సొమ్మే, ప్రజలను అడుగుతాము, వాళ్ళు ఏం చెప్తే వచ్చారు. అందరికీ ఇవ్వంటే అందరికి, గుట్టలు ఉన్నోడికి కూడా ఇవ్వంటే వాళ్ళకు కూడా ఇచ్చారు. ఏ పంట పండినోడికి కూడా ఇచ్చేసేయండి అని ప్రజలు చెప్తే ఎస్, అంతిమంగా ప్రజాస్వామ్యంలో వాళ్ళు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అమరావతిలో అభివృద్ధి ఆగిపోయిందన్న చంద్రబాబు, అమరావతి పేరుకు అందరూ అంగీకరించారన్న ఏపీ సీఎం, సైబరాబాద్ ను నిర్మించి అభివృద్ధి చేస్తానన్న చంద్రబాబు. రాజకీయాల్లో అనుభవం ఉన్న నేతలా వ్యవహరించారంటూ పరుచూరికి తావు, ఆయన సినిమాలకు మాటలు రాసే అదృష్టం రాలేదని విచారం, పవన్ నవ్వుకు నిర్వచనం రాయాలనుకుంటున్నారని వీడియోలో వెల్లడి. రాజ్యసభలో ప్రతిపక్షాల ఆరోపణలకు ప్రధాని కౌంటర్, అంబేద్కర్ రాజ్యాంగం వల్లే ఇప్పుడు ఈ సభలో ఉన్నానని వ్యాఖ్య, రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంలో భాగంగా రాజ్యసభలో స్పీచ్. భారతీయ న్యాయ సంహిత చట్టం కింద కేసు నమోదైన తొలి ఎమ్మెల్యే, జిల్లా పరిషత్ సమావేశాల్లో రెచ్చిపోయిన కౌశిక్ రెడ్డి, అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డ ఎమ్మెల్యే, కరీంనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన అధికారులు. పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలను విడుదల చేసిన మంత్రి నిమ్మల, దేశాన్ని కరువు రహితంగా మార్చాలంటే నదుల అనుసంధానమే మార్గమని వ్యాఖ్య,
గతంలో పట్టిసీమను జగన్ ఒట్టిసీమగా మార్చారని ధ్వజం. ఏపీకి ప్రత్యేక హోదాపై స్పందించిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. ప్రత్యేక హోదా తీర్మానాలు ఇస్తే ఇచ్చేది లేదని కాదని వ్యాఖ్య. హోదాపై నిర్ణయం తీసుకోవాల్సింది ప్రధాని మోదీ అని వెల్లడి. చంద్రబాబు రేవంత్ రెడ్డిలు సహచరులు అన్న మల్లుబట్టి విక్రమార్క. చంద్రబాబు ఏపీ సీఎం, రేవంత్ తెలంగాణ సీఎం అన్న ఉప ముఖ్యమంత్రి 6 గ్యారెంటీలను అనుకున్న సమయం కంటే ముందే అమలు చేశామని వెల్లడి. కాంగ్రెస్ సర్కార్పై హరీష్ రావు ఫైర్. పదవికి విరమణ ఉంటుంది, ప్రజాసేవకు విరమణ ఉండదని వెల్లడి. నాయకుడనేవాడు నిత్యం ప్రజల్లోనే ఉండాలని సూచన. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జే న్యూస్.